Audio Jungle. డబ్బులు ఎలా సంపాదించాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెట్టుబడితో సంపాదించడం, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో పెట్టుబడి పెట్టి డివిడెండ్ పొందడం, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు కొని అద్దెకి ఇవ్వడం, ఫ్లాట్స్ తక్కువ ధరలో కొని ఎక్కువలో అమ్మడం, పియర్ టు పియర్ లెండింగ్, ఇతరులకు డబ్బు ఇచ్చి వడ్డీ పొందడం, యాప్స్, సర్వేలు, చిన్న పనుల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకుందాం. సర్వేలు, చిన్న జాబ్స్, స్వాబక్స్, తోలునా, అమెజాన్ మెకానికల్ టర్క్లో సర్వేలు పూర్తి చేయడం, క్యాష్ బ్యాక్ అండ్ రివార్డ్స్, హనీ, రకుటెన్ ద్వారా ఆన్లైన్ షాపింగ్లో క్యాష్ బ్యాక్ పొందండి. వెబ్సైట్స్ మరియు యాప్స్ టెస్టింగ్, యూజర్ టెస్టింగ్లో సైన్ అప్ అవ్వండి. క్రియేటివ్ ప్రత్యేకమైన మార్గాలు, ఈబుక్ రాయడం, అమెజాన్ కిండిల్లో పబ్లిష్ చేయడం, ఆన్లైన్ కోర్సులు, ఉదమి, స్కిల్షేర్లో కోర్సులు పెట్టడం, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, స్టాక్ ఫోటోలు, మ్యూజిక్ బీట్స్, ఆర్ట్ ప్రింట్స్ అమ్మడం. సర్వే సైట్లు అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. మీరు సర్వేలో చిన్న పనులు పూర్తి చేస్తే డబ్బు లేదా గిఫ్ట్ కార్డులు ఇస్తారు. ఇవి ఫ్రీలాన్స్ వంటి కాకుండా చిన్న సిరి ఉపాధి అవకాశాలు. స్వాబక్స్, సర్వేలు, వీడియోలు చూడటం, ఆన్లైన్ షాపింగు సైట్లు బ్రౌజ్ చేయడం ద్వారా పాయింట్లు సంపాదిస్తారు. ఆ పాయింట్లు ఎస్బీ పాయింట్స్ డబ్బుగా లేదా గిఫ్ట్ కార్డుగా మార్చుకోవచ్చు. డబ్బు ఎలా వస్తుంది? పేపాల్ ద్వారా క్యాష్ చేయవచ్చు. అమెజాన్ గిఫ్ట్ కార్డులు కూడా తీసుకోవచ్చు. లింకు swapbucks.com. తోలునా, మనీ ఎర్న్ చేసే వెబ్సైటు ఎలా పనిచేస్తుందంటే, తోలునాలో మీరు సర్వేలు పూర్తి చేస్తారు. కొన్ని సర్వేలు 5 నుంచి 20 నిమిషాలు పడతాయి. ఒక్క సర్వేకి కొన్ని పాయింట్లు వస్తాయి. డబ్బు ఎలా వస్తుంది? పాయింట్లు పేపాల్ డబ్బుగా మార్చుకోవచ్చు. గిఫ్ట్ కార్డు కూడా వస్తాయి. లింకు తోలునా.com. అమెజాన్ మెకానికల్ టర్క్, ఎంటర్క్ ఎలా పనిచేస్తుంది? అమెజాన్ మెకానికల్ టర్క్ కూడా మనీ ఎర్న్ చేసే వెబ్సైట్. ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. చిన్న చిన్న టాస్కులు, డేటా వెరిఫికేషన్, ఫోటోలు లేబులింగ్, చిన్న సర్వేలు, ఇవి పూర్తి చేస్తే డబ్బు వస్తుంది. డబ్బు ఎలా వస్తుంది? మీ అమెజాన్ పేమెంట్స్ అకౌంట్లలో క్రెడిట్ అవుతుంది. లింక్ వచ్చేసి mturk.com. రిజిస్టర్ చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్కి మాత్రమే వెళ్ళండి. ఎలాంటి ఫీజులు అడిగితే చెల్లించకండి. మొదట చిన్న టాస్క్తో మొదలుపెట్టి నమ్మకం పొందిన తర్వాత ఎక్కువ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.